వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కొడంగల్ పంచాయతీ ఎన్నికల్లో ఉడిమేశ్వరం సర్పంచ్ అభ్యర్థి మున్నూరు శివారెడ్డి ప్రచారం స్థానికంగా వైరల్ అయింది. 100 రూపాయల బాండ్ పేపర్ పైన 12 హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆడపుల్ల పుడితే 2500 రూపాయలు, ఆడపిల్ల పెళ్లికి 5051 రూపాయల కానుక, వాటర్ ప్లాంట్, గ్రంథాలయం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి హామీలిచ్చారు. ఈ ప్రత్యేక ప్రచారం స్థానికంగా ప్రజలను ఆకర్షిస్తూ చర్చనీయాంశంగా మారింది. 12 హామీలు ఉన్నాయి. అందులో ఒకవేళ గ్రామంలో నాకు ఓటు వేస్తే ఈ బాండ్ 12 హామీలు ఇచ్చిన అనమాట. ఫిల్టర్ ప్లాంట్, స్టడీ సర్కిల్, సీసీ కెమెరాలు, రోడ్లు, ఇవన్నీ గ్రంథాలయం, అంత్యక్రియ పైసలు కానీ మన పెళ్లి కానుక గెలిపిస్తే ఇవన్నీ ఫిల్టర్ ప్లాంట్, వాటర్ ప్లాంట్ ఇవన్నీ వస్తాయి. సీసీ కెమెరాలు, గ్రంథాలయము, ఆడపిల్ల కొడితే 2500 విత్ బాండ్ పేపర్ తోటి వచ్చిన అనమాట. ఒకవేళ నేను పని చేయకపోతే గెలిపించిన తర్వాత ఈ బాండ్ పేపర్ ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. మాది కొడంగల్ నియోజకవర్గం, మన కొడంగల్ మండలంలో ఉడిమేశ్వరం గ్రామం. మా ఊరి గ్రామము ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదు. దాని ఉద్దేశంతో ఇప్పుడు ఎలక్షన్స్ పడ్డాయి కాబట్టి నేను నామినేషన్ వేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు యువత రాజకీయాల్లోకి రావాలనే ఒక ఉద్దేశంతో పిలుపునిచ్చాడు కాబట్టి నేను హామీలు ఇచ్చాను. నేను ఈ 12 హామీలు అనే మేనిఫెస్టోలో అమర్చాను అనమాట. అందులో ఏమేంటి అంటే వాటర్ ప్లాంట్ ఒకటి, గ్రంథాలయం భవనం ఒకటి, సీసీ కెమెరాలు ఒకటి, ఆడపిల్ల పెళ్ళి అయితే మన ఇంటి ఆడపడుచులాగా 5500 రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి ఇద్దామని, ఒక ఇంట్లో ఆడపిల్ల పుడితే మనకు ఊరికి సంబరం అన్నట్టు 2500 రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి ఇస్తున్నాం అన్నమాట. హెల్త్ క్యాంపులు 3 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపులు పెడుతున్నాం అన్నమాట. ముసలోళ్ళు ఉంటారు, టౌన్కి కొడంగల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళ కోసం హెల్త్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు పెట్టి ఇక్కడనే వైద్య సదుపాయం అందిద్దామన్న ఉద్దేశంతో విత్ బాండ్ పేపర్ తోటి వచ్చానమాట. మా వాళ్ళు నాకు నంబర్ అన్నమాట. యువతని ఎందుకు ప్రోత్సహించాలన్న ఒక ఉద్దేశంతో ఉంటే విత్ 100 రూపీస్ బాండ్ పేపర్ తోటి వచ్చానమాట. ఒకవేళ ఈ పనులు చేయకపోతే నా మీద ఎలాంటి అయినా యాక్షన్ తీసుకోవచ్చు అని 100 రోజుల్లో ఈ హామీలతోటి వచ్చాను అనమాట. నన్ను వేసి కత్తెర గుర్తు అని సింబల్ వచ్చింది నాకు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం అలిరాజ్పేట్ గ్రామ సర్పంచ్ పోటీలో ఉన్న సినీ హీరో అనిల్ మొగిలి ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నానన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తారని, కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని, గతంలో చేసిన సేవలతో గ్రామాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని అన్నారు. సినీ హీరో అనిల్ మొగిలి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సినీ రంగంలో తను ఉంటూ ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలతో, బీఆర్ఎస్ వాళ్ళ అధినాయకత్వంతో పరిచయాలు ఉన్నాయి. కాకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణం, అలాగే సినీ రంగంలో ఇంత మంచి ఆఫర్స్ ఉన్న గ్రామానికి సర్పంచ్ పదవి ఎందుకు చేస్తున్నాడు తన మాటలో తెలుసుకుందాం. అన్నగారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీరు సర్పంచ్ పదవిగా ఎందుకు చేస్తున్నారు, ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారు ఈ మాటలు? సో ఒకటే విషయం, నేను సినీ రంగంలో ప్రయత్నం చేసిన అండ్ రాజకీయ రంగంలో ప్రయత్నం చేసిన, ఏ రంగంలో ప్రయత్నం చేసినా ఆ అభివృద్ధి అనేది గ్రామానికి ఉపయోగపడే విధంగా ఉండాలనేది నా ముఖ్య అంశం. ఆ ఉద్దేశంలో సినిమాకు ఉండే చారిజ్మా వేరు, అదేవిధంగా రాజకీయాలకు ఉండే చారిజ్మా వేరు. ఏ రకంగానైనా మన ప్రజల్లోకి వెళ్ళాలంటే, మన విశ్వాసం ఎలా ఉండాలంటే, వాళ్ళు మనం నమ్మే విధంగా ఉండాలంటే, మనం చిన్న చిన్న విషయాలు సాధించినప్పుడే పెద్ద విషయాలు సాధిస్తామన్న ఉద్దేశంతో అటు సినిమా రంగం నుంచి అయినప్పటికీ, ఇటు రాజకీయ రంగం నుంచి అయినప్పటికీ ప్రజల మనను పొంది ప్రజలకు సేవ చేసే ఏకైక ఉద్దేశం ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ తమ్ముడు, మీ కొడుకు, మీ మనమడు, మీ ఊరోడు, మీ ఇంటోడు అనిల్ మొగిలి. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కావలి గోవింద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేస్తే గ్రామ అభివృద్ధిని ప్రాధాన్యమివ్వమని, గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. గ్రామ ప్రజలను గెలిపించుకోవాలని, ప్రతి సమస్యను త్వరగా పరిష్కరించడానికి తనపై విశ్వాసం పెట్టారని గోవింద్ ఇంటింటి ప్రచారంలో వివరించారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం మాటూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎం అశోక్ ఆదివారం ఉమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా గ్రామంలో పోటీ చేస్తున్నారని, యువతను ఆదరించాలని కోరారు. గ్రామ అభివృద్ధి పనులపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతామని, ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి ఆకాంక్షించారు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. దీనికి మీరందరూ సహకరించాలి. ఒకవేళ నేను యువకుని
నన్నే గన గెలిపిస్తే మన ఊరు లోపల ఎటువంటి సమస్యలున్నా ఎవరికి ఏ ఆపద ఉన్నా నేను ఉంటానని మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన ఊర్లో ఏదైతే పారిశుద్ధ్య పనులు ఉన్నాయో మురికి కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ గవర్నమెంట్ లేకున్నా నేను చేపించే బాధ్యత నాది. ఈ గ్రామ పంచాయతీ అంటేనే కేంద్రం యొక్క సర్వీసు. కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు వస్తాయి. గవర్నమెంట్ ఉన్నోళ్ళే సర్పంచ్గా గెలిస్తే పనులు వస్తాయనే మాట. అదేవిధంగా మన గ్రామం లోపల ఎక్కడైతే మురుగు కాలువలు లేవు, డ్రైనేజ్ సమస్య ఉంది. ఇది ప్రధాన సమస్య. రోడ్ ఎంబడి నడుస్తుంటే మురుగు కాలువలు ఉంటాయి. వాటన్నిటినీ యువత చూసి చూడనట్టు ఉండొద్దు, ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి. ఎవరు ఏమంటారు అని చెప్పి భయపడవలసిన అవసరం లేదు. చట్టం ఉంది, చదివిన వాళ్ళం మనమే ఇంటికుంటే ఇక చేసేవాళ్ళు అదేవిధంగా చేస్తుంటారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా నేను ఒకవేళ నన్ను గెలిపించినట్లయితే నేను గ్రామం లోపల ఎవరైతే మరణించి ఉంటారో వాళ్ళకు ఒక 10,000 రూపాయలు విధంగా నేను వాళ్ళకు ఆ కార్యక్రమానికి చెల్లిస్తానని చెప్తున్నాను. అదేవిధంగా ఎక్కడైతే హనుమంతు బండ అని ఈ ప్రఖ్యాతిగాంచిన హనుమాన్ దేవాలయం ఉందో అక్కడ మన కళ్యాణ మంటపం సామూహిక వివాహాల కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ చేదుడు వాదుడుగా ఉండి మీ బిడ్డగా మీ ముందుకు వచ్చిన అందరూ నన్ను ప్రేమపూర్వకంగా విజయవంతంగా గెలిపించుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధరూర్ మండలం కోతులగిద్ద గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఇండిపెండెంట్ కురువ గోవిందమ్మ ఆదివారం ఉమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు గెలిపిస్తామని భరోసా ఇస్తున్నారని, ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో భర్త సర్పంచ్గా గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేసుకుని అదే రీతిగా గ్రామ ప్రజలు తనను సర్పంచ్గా గెలిపిస్తే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. నమస్కారం అందరికీ. నా పేరు గోవిందమ్మ, కోతలగిద్ద. అందరికీ ఓటేస్తే అందరికీ మంచిగా అన్నలకి తమ్ముళ్ళకి అందరికి సహకారం బాగా చేస్తా, వాళ్ళకి సహకరిస్తా అందరికీ. ఇదొక్కటి అప్పుడు ఉండి మంచితనంలా చేసినాం, ఇప్పుడు అటనే చేస్తాం. వాళ్ళకి ఏం ఆపద వచ్చినా మనం కాపాడాలి. అది గెలుస్తామా? ఖచ్చితంగా గెలుస్తాం. మంది అందరూ ఉన్నారు, ప్రజలు అందరూ ఇంకొని నింపెట్టినారు, అట్లా గెలుస్తా. కోతలగిద్ద గ్రామం. నా పేరు నరసింహులు. ఇట్లా మేము ఒక ఐకమత్యం ఉండి ఈ గోవిందమ్మ అనే వ్యక్తిని క్యాండిడేట్గా నింబెట్టి గెలిపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. గతంలో వీళ్ళు మాజీ సర్పంచులు అప్పట్లాగానే ఇప్పుడు కూడా చేస్తారని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉంది. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామ పంచాయతీ ఎన్నికల వేడుకలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తుల్యం పోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మేడిద మహేష్ ప్రజల అభ్యర్థులతో ఊరి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తారని, గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అందించారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కొమ్ము సోమన్న గత 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు, ప్రజలకు మరిన్ని ఫలితాలు అందిస్తారని చెప్పారు. యువత, మహిళల మద్దతు 2 వైపులా ఉండి చివరి నిర్ణయం గ్రామ ప్రజల తీర్పు అని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు మేడిద మహేష్. నేను గుండెపూరి గ్రామ చేస్తున్నాను. ఎందుకంటే దేశభక్తి గెలిపించాలి, ఊరి ప్రజలు మొత్తం గెలిపియాలి, మాకు సౌకర్యం మంచి. పేరు కొమ్ము సోమన్న, మా గుండెపూరి గ్రామం. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నాను. నాకు మట్టి స్పందించి ఆ రోజు డిఈ గారికి చెప్పి ఒక 24 గంటల్లో సాక్ష్యం చేసి మంజూరు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారికి మన గుండెపూరి ఆడబిడ్డల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
నేను గుండెపూరి రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుకుంటూ నాకు ఆ టికెట్ కేటాయించిన కాంగ్రెస్ పార్టీ రంజిత్ గారికి, నా తోటి వార్డు మెంబర్లకు, రమేష్ గారికి, ఏకన్న గారికి, మరియు మన మాజీ ఎంపీటీసీ సువర్ణ సైదుల్ గారికి, ఇంకా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ శ్రవణ్, నరేష్, ఏకన్న వీళ్ళందరూ ఉన్నారు. వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన నా గుండెపూరి ప్రజలకు, ఇవ్వబోతున్న ప్రజలకు నన్ను అత్యధిక మెజార్టీతో ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని మనవి చేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పాదాభివందనం చేస్తూ తిరుమలగిరి మండలం మర్రికుంట తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో అధికార ప్రతిపక్ష అభ్యర్థుల ప్రచారం ఉత్సాహభరితంగా సాగుతోంది. గ్రామం కొత్తగా ఏర్పడిన నేపథ్యం, అభివృద్ధి అవసరాలతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ జేఏసీ అభ్యర్థి ధరావత్ కల్పన సికిందర్ ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకుని మీడియాతో మాట్లాడుతూ గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పథకాలను పునః ప్రారంభించి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేలా చేస్తారని కృషి చేశారు. ప్రజలు కత్తెర గుర్తుకి ఓటు వేస్తే మర్రికుంట తండా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. గెలిపించాలని గ్రామ ప్రజలకు నేను వేడుకుంటున్నా. నా అభివృద్ధి కార్యక్రమము ఈ గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో నేను ముందుకొచ్చా. చాలా సేవా కార్యక్రమంలో చేయాలనే ఒక తాపత్రయంతో నేను ముందడుగు వేసి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి చాలా తోడ్పాటు చేయాలని, నాకు విజయాన్ని అందిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా. నాకు గెలిపిస్తే చేయడానికి కృషి. తిరుమలగిరి మండలం బండ్లపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి కొండ గణేష్ ఇంటింటి ప్రచారం చేస్తూ బీసీ యువకుని ప్రజలు నమ్మి అవకాశం ఇస్తే కాంగ్రెస్ అండతో గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తారని అన్నారు. గత 10 ఏళ్లలో ప్రధానంగా తండాలకు రహదారి, కనీస సదుపాయాలు అందలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధికి గ్రామ ప్రజల్లో ఆశలు పెరిగాయని, ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగారని గణేష్ తెలిపారు. బీఆర్ఎస్ నుండి బలమైన అభ్యర్థి పోటీతో గ్రామంలో ఉత్కంఠ పోరు కొనసాగుతోంది. డిసెంబర్ 11న పోలింగ్ తుది తీర్పు నిర్ణయిస్తుంది. మురికాలువలు, రోడ్లు ఏ పని ఉన్నా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పని ప్రజలకు అందేటట్టు సహాయం చేస్తానని మాటిస్తున్నాను. మంచినీటి సమస్య అయినా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టి మనవి చేస్తున్నాను. బలపరిచిన కొండ గణేష్ను అధిక మేయర్తో గెలిపించాలని రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌను గుర్తు అది కూడా గెలిపియాలని కోరుకుంటున్నాను. గౌను గుర్తు గెలిపియాలి, రింగు గుర్తు గెలిపియండి దయచేసి మీ అందరినీ కోరుకుంటూ గణేష్ గెలిపియాలని కోరుకుంటున్నాను. బండ్లపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ తరఫున మందల సామెల్ గారి ఆదేశానుసారం కొండ గణేష్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి బండ్లపల్లి గ్రామ ప్రజలందరికీ చేతులెత్తి ఉపసర్పంచి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ తీసుకొని మనందరం మందుల సామెల దగ్గరికి పోవాలని చెప్పి కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ కొండ గణేష్ గారు మల్లపల్లి ఉంగరం గుర్తుకేసి గెలిపించండి. అదేవిధంగా వార్డు అభ్యర్థి ఏపూర్ ముత్తయ్య గారు గౌన్ గుర్తు బలపరిచి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో గ్యాస్ సిలిండర్ లీకేజ్ కారణంగా మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. వంట చేస్తుండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయి మంటలు ఎగిసిపడ్డాయి. పొరపాటున మరో మహిళను మేల్కొల్పే ప్రయత్నంలో మహాదేవి ఠాగూర్ గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రాజేంద్రనగర్ పోలీసులు పరిశీలన చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజాంపేట మండల పరిధిలోని షౌకత్పల్లి నూతన గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ సహా 6 వార్డు సభ్యులను ఏకగ్రీవ తీర్మానంతో ఎన్నుకున్నారు. గ్రామస్తులు ఈ విజయం హర్షంగా స్వాగతించి మిఠాయిలను పంచుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులు రానున్న రోజుల్లో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని, ప్రతి సమస్యకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఉత్సాహభరిత హాజరు సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. కొత్తగా ఏర్పడిన జీపీకి మంచి చేస్తానని, మా గ్రామ పంచాయతీని నిలబెడతానని మాటిస్తున్నాను. పల్లి గ్రామం నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈ గ్రామ పంచాయతీలో ఎలక్షన్ లేకుండా సర్పంచ్, వార్డు మెంబర్లని, ఉప సర్పంచ్ని అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. రేపటి రోజున ఇదే స్ఫూర్తితో ముందు మంచి పనితోని, మంచి మనసుతోని ముందుకు గ్రామ అభివృద్ధికి తోడు ఉంటామని గ్రామ పెద్దలకి అందరినీ మాటిస్తాను. పంచాయతీ అలా చౌకత్పల్లి గ్రామ పంచాయతీ విలేజ్ మా వార్డు నెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్ అన్నీ ఏకగ్రీవంగా అయినాయి కాబట్టి మా గ్రామ పంచాయతీకి మేము వార్డు నెంబర్ కానీ, ఉప సర్పంచ్ కానీ, సర్పంచ్ కానీ అందరం కలిసి, మా ఊరు పెద్ద మనుషులు అందరూ కలిసి ఊరు సహకారంతో ఊరుకు ముందుకు తీసుకుపోతామని, అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం అలిరాజ్పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన కందుకూరి కరుణాకర్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు ఆయన బ్యాట్ గుర్తుపై ఓటు వేస్తే నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి, ప్రజాసేవపై కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీసీ కెమెరాలు, విద్యార్థులకు ఉచిత లైబ్రరీ, ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాచమల్ల గోపాల్, కందుకూరి చంద్రశేఖర్, భాస్కర్, బత్తిని శ్రీకాంత్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాల నుంచి వృత్తిలో కొనసాగుతున్నాను. మన గజ్వేల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. ఈరోజు అల్లాజ్పేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేను బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. నేను ఒక మేనిఫెస్టో ఇంతవరకు ఎవరు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. కానీ నేను ఉన్నతంగా చదువుకున్నా కాబట్టి నా సొంత తెలివితోటి నేను ఇవాళ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఏమున్నాయంటే, మన గ్రామంలో ఎప్పటికీ అనారోగ్యం, అపరిశుభ్రత, ఈ సర్పంచ్ లేకపోవడం వల్ల ఎక్కడి డ్రైనేజ్ అక్కడ దోమల వల్ల వ్యాధులు రావడము, మన యొక్క కనీసంగా ఒక హాస్పిటల్ లేకపోవడం వల్ల ప్రజలు కానీ, చిన్నపిల్లలు కానీ, ముసళ్ళు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు అనారోగ్యానికి ఎక్కువ గురవుతూ ఉండే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నేను ఒక మంచి ఫస్ట్ సిద్ధాంతం ఏంటంటే, ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, నా పరంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడ తీసుకొచ్చి మన గ్రామానికి అభివృద్ధి చేసి, మళ్ళీ యువకులకు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఏం లేవు. మన దగ్గర ఇండస్ట్రీ ఏరియా మనది కాదు కాబట్టి, చిన్న గ్రామీణ ప్రాంతం కాదు కాబట్టి, వీలైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. ఇలా ఎంపీ రఘునందన్ రావు మనం గెలిపించుకున్న బీజేపీ నుంచి, ఆయనతో మాట్లాడి మన ఏరియాలో చిన్న మన కంపెనీలు ఏర్పాటు చేసుకొని యువతకు కూడా మంచి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, బ్యాట్ గుర్తు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రత్యేకంగా యువతకు, అక్కలకు, అన్నలకు, తమ్ములకు, నా సోదరీమణులకు ప్రతి ఒక్కరికి వేడుకునేది ఏంటంటే, పార్టీలకు అతీతంగా ఓటు వేయండి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దేవులా నాయక్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో గ్రామం అభివృద్ధి చెందలేదని, ఇప్పుడు ఎస్టీ అవకాశాన్ని ఉపయోగించి గ్రామ ప్రజలు ఓట్లు వేయాలని సూచించారు. జగన్ రెడ్డి ఆధ్వర్యంలో అధిక నిధులు అందించి అభివృద్ధి పనులు చేపడతామన్నారు. గతంలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏం చేయలేదని, తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ప్రజలకు అభ్యర్థి హెచ్చరించారు. వాటర్ ట్యాంకర్ పునరుద్ధరణ వంటి అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు తెలిపారు.
చేసిన ఒకటి స్టార్ట్ చేసి ఇప్పుడు 64 గ్రూపులు చేసిన. ప్రతి ఒక్కరికి నేను తెలుసు. దానివల్ల నేను ఎలక్షన్లలో నిలబడ్డ. పోయిసారి ఎంపీటీసీగా భారీ మెజార్టీతో గెలిచిన. ముగ్గురం నిలబడ్డగానే 325 ఓట్ల మెజార్టీతో గెలిచిన. లేడీస్ మా అందుబాటులో ఉంటారు. మేము అందరం కలిసి జయసింగ్ నాయక్ను కత్తెర గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ప్రజలకు ముఖ్యంగా జరగబోయే స్థానిక ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అభ్యర్థిగా మన దేశ ఒకటి వీడు అది ఇది అంటే అవన్నీ రెచ్చిపోకండి. వద్దు, మనం అన్నదమ్ములా కలిసి ఉందామంటే ఏ మతమైనా ఏ కులమైనా అందరం సమానమే. భామ ప్రజలకు మరొక్కసారి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసి చెప్తున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి దేవసింగ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవసింగ్ గారు ఒక కత్తెర గుర్తు సింబల్ ఉంది. ఆయనకు మా గ్రామ ప్రజలందరికీ ఆయనకు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించగలని నా యొక్క మనవి. మరి ఇంతకు మొదలున్న సర్పంచ్ వాళ్ళు ఏమంటున్నారంటే నేనే పెడతా, ఇప్పుడు రాగానే చేస్తా అనడం అది ఇది. అందు గురించి నేను కోరుకునేది ఒకటి, మా గ్రామ ప్రజలకు దేవిసింగ్ గారి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎంసీఏ చదివిన సలావుద్దీన్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం కత్తెర గుర్తుపై ఓటు వేయాలని కోరారు. గతంలో రజియా బేగం సర్పంచ్గా ఉన్నప్పుడు 2.5 కోట్ల నిధులతో నేషనల్ హైవే నుంచి గ్రామం వరకు రోడ్డు నిర్మాణం జరిగిన ఘటనలను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు విఫలమని, బీఆర్ఎస్ గ్యారంటీలతో ప్రజలను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. సర్పంచ్గా గెలిస్తే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావు సహాయంతో అధిక నిధులు తెచ్చి గ్రామాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆశీస్సులతో ముందుకు రాష్ట్ర రూపంలో కావచ్చు, సీఎం నిధుల ద్వారా గురించి 50 లక్షల రూపాయలు ఒక్క గ్రామానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటిదాకా 8 ఏళ్ల నుంచి 50 లక్షల సూరారంకే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు ఇప్పించడం జరిగింది. నా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సార్ ఇప్పడం జరిగింది. రూపంలో గ్రామ ప్రజలకు అవసరం నిమిత్తం ఆయా ఆఫీసులకు తిరిగి నా సొంత ప్రయత్నంతో చేసుకుంటూ అన్న ఆశలతోని దాదాపు 48 నుంచి 55 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో మన బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇప్పించడం జరిగింది. కాబట్టి ఈ అభివృద్ధిని చూసి ఈ గ్రామ డెవలప్మెంట్కి నా వంతు పూర్తి సహకారం చేస్తా. అంత భరోసా గ్రామ ప్రజలకు ఈ సమక్షంలో చెప్తున్నా. ఇంకా ఏదైనా అభివృద్ధి పనులు ఉన్నాయి, హైవే నుంచి శ్మశాన వాటిక నుంచి దర్గా వరకు లైటింగ్ సిస్టమ్, దానితో పాటు శ్మశాన వాటిక వరకు సీసీ రోడ్లు, ఆ కాంపౌండ్ వాల్స్. మన చిన్న శంకరంపేట మండలం టీ మాందాపూర్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, 6 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్గా మోడావత్ అశోక్ నాయక్, ఉప సర్పంచ్గా లకావత్ లాలు, వార్డు సభ్యులుగా లకావత్ లాలి, లంబాడి పీరి, లకావత్ మోహన్, నీనావత్ గణేష్, లకావత్ జోష్న, ధరావత్ చంద్రపాల్, మోడావత్ స్వరూప్లు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు వారిని ధృవపత్రాలతో సత్కరించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అశోక్ నాయక్ మాట్లాడుతూ గ్రామస్తుల నమ్మకాన్ని ముక్కలవ్వకుండా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో అదనపు నిధులను తెచ్చి ప్రగతికి తోడ్పడతారని తెలిపారు. అలాగే గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి సహకారాలతో మరిన్ని నిధులు తీసుకువచ్చి తాండాను మరింత అభివృద్ధి చేసుకుందామని తాండా గ్రామ ప్రజలు అందరూ నాకు సహకారాలు అందించాలని కోరుకుంటూ, అలాగే యువతకు ఉపాధి కల్పిస్తానని, ఏ గడపకు ఆపద వచ్చినా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళందరికీ, తాండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలియజేసుకుంటూ వాళ్ళ సమస్యలపై పరిష్కరిస్తూ తాండాను మరింత అభివృద్ధి దిశగా గ్రామ పెద్దల సహకారంతో తీసుకెళ్తానని మా గ్రామ ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవపురం గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మమతా సంతోష్ ర్యాలీ నిర్వహించారు. తనను గెలిపిస్తే 5 ఏళ్లు గ్రామ ప్రజలకు ఉచితంగా ఫిల్టర్ వాటర్ అందిస్తానన్నారు. అదనంగా పెద్ద రాచెర్ల వరకు రోడ్డు నిర్మాణం, ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తారని స్పష్టం చేశారు. ర్యాలీకి గ్రామ మాజీ సర్పంచ్ బక్క రాంప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మమతా సంతోష్ గ్రామాభివృద్ధి లక్ష్యంతో ఓటర్ల సహకారాన్ని కోరారు. తెలంగాణ
ఈరోజు మన గ్రామ టీఆర్ఎస్ అభ్యర్థి పరిదే మమతా సంతోష్ గారికి మద్దతుగా ఈ ర్యాలీకి వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఎందుకంటే రాఘవాపురంలో గత ప్రభుత్వ కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కనబడుతుంది తప్ప ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మన గ్రామంలో కనీసము రూపాయి అభివృద్ధి పని కూడా ఇప్పటి వరకు లేదు. ఇది మీరు అందరు చూస్తూనే అప్పుడే సీసీ రోడ్లు కానీ, వైకుంఠధామం కానీ, పల్లపకృతి వనం కానీ, అదేవిధంగా మిగతా డ్రైనేజీలు కానీ మనం చేసిన ఉన్నది తప్ప ఈ కాంగ్రెస్ పాలనలో ఒక్క పని కూడా ఇప్పటి వరకు చేయలేదు. 72 ప్లాట్లను మనం అందరికీ పంచడం జరిగింది. ఇంకా కూడా ఉన్నాయి కాబట్టి మనం గెలిచిన వెంటనే మిగతావి కూడా మనం అందరం అదేవిధంగా ఒక విద్యావంతునిగా, ఒక విద్యార్థిగా మన ప్రైవేట్ సెక్టార్ కానీ, అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్ కానీ ఏ విధమైన మన యూత్కు అవసరం ఉంటే మేము ముందుండి, ఏ విషయంలో ముందుండి నేను అందరికీ సహకరించి నేను అందరికీ ఎల్లవేళలా మీ అందుబాటులో ఉంటానని నాకు ఈ యొక్క అవకాశాన్ని. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.